వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి న్యూ అప్డేట్ అనేది వచ్చింది. ఒకసారి మనం చూద్దాం. ఈఎస్సి కన్వీనర్ గారు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఆ ప్రెస్ నోట్ లో ఏముంది అనేది చూద్దాం. ప్రెస్ నోట్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ అనేసి ఇచ్చారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించిన ప్రకటన అనేసి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ క్రింది వాస్తవాలను తెలియజేయడం జరుగుతుంది. ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఏంటి అంటే సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం అనేసి చెప్తున్నారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేసి చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఒకసారి చదువుదాం. మెగా డిఎస్సి 2025 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఉంచబడ్డాయి. అంటే జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సిబిటి బేస్డ్ ఎగ్జామ్ అనేది జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరిగింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నాపత్రాల లీక్, ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం లేదు. పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు, ట్యాంపరింగ్ కూడా ఎలాంటి అవకాశం లేదు అనేసి చెప్తున్నారు. ప్రతిదీ కూడా మానిటరింగ్ అనేది జరిగింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూస్తే ప్రతి అభ్యర్థి సమాధానం స్క్రీన్ పై హైలైట్ అవుతుంది, కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదు అవుతుంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ప్రతి అభ్యర్థి చర్యలు సెకండ్ టు సెకండ్ గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి. ఇవన్నీ సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ రెండో పాయింట్ మనకి ఏం చెప్తున్నారంటే నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నాపత్రాల రూపకల్పన అనేసి చెప్తున్నారు. క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఏంటంటే నిబంధనలకు అనుగుణంగానే ఇచ్చారు అనేసి చెప్తున్నారు. అదొకసారి జాతీయ విద్యా పరిశోధన సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమలులో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది. ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్, పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నాపత్రాల రూపకల్పన జరిగింది. ప్రశ్నల రూపకల్పన విషయంలో పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఏంటంటే ఇచ్చిన సిలబస్ ప్రకారమే జరిగింది అనేసి చెప్తున్నారు. ఏదైతే నోటిఫికేషన్ లో ముందుగా సిలబస్ అనేది ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ అనేది జరిగింది. అలాగే క్వశ్చన్ పేపర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అనే విషయానికి వస్తే మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్ని క్వశ్చన్స్ అయితే చెప్పారో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేసి చెప్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూస్తే బహుళ సెషన్ల నిర్వహణ అవసరం వల్లే అనేసి హైలైట్ చేశారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలకు 3.36 లక్షల మంది విద్యార్థులు 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించారు. అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షలను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్ లో నిర్వహించడం జరిగింది. 7 లక్షల దరఖాస్తులు అనేవి సమర్పించారు అనేసి చెప్తున్నారు. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ని బట్టి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఎక్కువ షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది జరిగింది అనేసి క్లారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని పోస్టుల పరీక్షలు బహుళ సెషన్లో నిర్వహించవలసి వచ్చింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మెగా డిఎస్సి 2025లో భాగంగా మొత్తం 69 కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో 60 పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా 8 కేటగిరీలకు 2 సెషన్లో మరియు అధిక దరఖాస్తుల నేపథ్యంలో 1.6 లక్షల కేవలం ఒక్క పోస్టుకు ఎస్జిటి మాత్రమే 10 సెషన్లో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి అంటే టోటల్ గా 69 కేటగిరీ పోస్టుల్లో ఎగ్జామ్ అనేది జరిగితే 60 పోస్టులకు ఒకే సెక్షన్ లో ఎగ్జామ్ జరిగింది. 8 కేటగిరీలకి 2 సెక్షన్ లో జరిగింది. ఒక పోస్టుకు మాత్రం 10 సెషన్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఒక పోస్టుకి మాత్రం ఎస్జిటికి మాత్రం 10 సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడం వలన ఎస్జిటికి 10 సెక్షన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనేసి క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే నార్మలైజేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానం అనేసి చెప్తున్నారు. నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది శాస్త్రీయ విధానం ప్రకారం కండక్ట్ అనేసి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. పాయింట్ చూస్తే ఒకటి కంటే ఎక్కువ సెషన్లో నిర్వహించిన పరీక్షలకి నార్మలైజేషన్ వర్తిస్తుంది.
మనకి ఇంతకు ముందు క్లారిటీ ఇచ్చారు. ఏంటి అంటే 8 కేటగిరీలకి 2 సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఒక పోస్ట్కి ఎస్జిటికి 10 సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అనేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకున్న పాయింట్ ఏంటంటే నార్మలైజేషన్ ఎవరికి వర్తిస్తుందంటే 1 కంటే ఎక్కువ సెషన్లో ఎగ్జామ్ జరిగిన వాళ్ళకి మాత్రమే నార్మలైజేషన్ అనేది వర్తిస్తుంది. రెండో పాయింట్ మనకి చూస్తే మెగా డిఎస్సి 2025 జియో ప్రకారం ఏంటంటే స్పష్టంగా తెలియజేశారు అనేసి జియో ఎప్పుడు ఆర్డర్ పాస్ చేస్తారో డేట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, వాళ్ళ సెషన్లో నిర్వహించిన పరీక్షలకు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకే నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంతో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుంది అని భావించడం సరికాదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గతంలో డిఎస్సి 2018, స్పెషల్ డిఎస్సి 2019, ఏపీ టెట్ ఆగస్టు 2022, ఫిబ్రవరి 2024, అక్టోబర్ 2024లోనూ నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడింది. అంటే గతంలో కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చదువుదాం. రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావు లేదు. ఫస్ట్ పాయింట్ చదువుదాం. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థులకు అవగాహన మరియు సౌలభ్యం కోసమే మెగా డిఎస్సి 2025 అఫీషియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్ సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులకు అవగాహన కలిగించే ఉద్దేశంతోనే వాళ్ళకి సులభంగా ఈజీగా ఉండే విధంగానే మాక్ టెస్ట్ అనేది ఏర్పాటు చేశారు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చదువుదాం. సిబిటి పరీక్షలలో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదు అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానిలో ఏంటంటే ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తే అది మాత్రమే నమోదు అవుతుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షా విధానం సిబిటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థుల సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలు చేయడం వలన తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు. నెక్స్ట్ పాయింట్, పరీక్ష సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ టు సెకండ్గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా రెస్పాన్స్ షీట్లపై అభ్యర్థులకు ఉన్న డౌట్లకు క్లారిటీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మనకి పరీక్షా కేంద్రాల భద్రత అనేది, పరీక్షా కేంద్రాల భద్రత ఒకసారి చూద్దాం ఏం పాయింట్స్ ఇచ్చారు. పరీక్షా కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు. ప్రైవేట్ సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేశాయి. పరీక్షలు మరియు రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడింది. సిస్టమ్ హ్యాంగ్ అయినచో పరీక్ష ఆగిన స్థానం నుండి కొనసాగే విధానాలు అమలులో ఉన్నాయి. అభ్యర్థులకు పూర్తి 2.5 గంటల సమయం కల్పించబడింది. విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. కావున అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని తెలియచేయడమైనది. ఈ విధంగా ఏంటంటే కన్వీనర్ గారు మనకి ఇక్కడ ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు ఉన్న డౌట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కన్వీనర్ గారు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఇది ప్రెస్ నోట్ యొక్క ముఖ్య అంశాలు అనేది చెప్పొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది.